హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడే రెడీ అయిపోయినా, ఎంపికి వెళ్తున్నా అట్లా నిత్య తిరిగిరానికి. అట్లనే షూస్ తీసుకునేట్టు ఉన్నాయి. కార్ కీస్ మర్చిపోయినా లోపలనే. కార్ కీస్ తీసుకొని ఎంపికి వెళ్తామని. మా కార్ కీస్ ఎడబెట్టినాను. కార్ కీస్ దీంట్లో వర్ణ వేసుకొని పోము. బయట పార్క్ చేసిన అవుతుంది, ఇట్లా పోవాలి. మా ఆడుంది కార్ తీసుకొని పోయేసేదాం ఏమికి. ఖాళీ గుత్త తిరిగిరానికి. అలానే షూస్ తీసుకుని, షూస్ ఎక్స్చేంజ్ చేసేట్టు ఉన్నాయి. షూస్ ఎక్స్చేంజ్ చేసి వేరే షూస్ తీసుకుని కేబుల్ ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం ఏఎంబికి. సీట్ బెల్ట్ మస్ట్ అండ్ షుడ్ తీసుకోండి. సీట్ బెల్ట్ ఏసీ ఆన్ చేసి రివర్స్. సన్సెట్ మాత్రం మస్తు అవుతుంది, కానీ మధ్యాహ్నం పూట ఎండ వేయటం అట్లానే ఉంది. ఏం చేయాలి? ఊరికెళ్ళి వచ్చిన ఇందాక హైవే మీద మాత్రం బాగానే ఉండే ట్రాఫిక్. ఉందేమో మరి ఏముందో. మొత్తం టోల్ ప్లాజా మీద అయితే దగ్గర 200 meters వరకు లైన్ ఉండే. ఇంత ఫాస్ట్ ట్యాగ్లు పెట్టినా రప్ప లేచిన 200 meters అయితే లైన్ ఉండే. టోల్ దారిన 10-15 నిమిషాలు ఆగింది. ట్రాఫిక్ జామ్ అయింది. వెనకాలేమో అంబులెన్స్ ఉంది. అంబులెన్స్ సైడ్ ఇర్రా బాయ్. ఇంకేం చేస్తారు? నాకు హారన్ కొడితే నేను ఏం చేయాలి బాయ్? దీని ఇట్లా పోనీకే 1 hour అవుతుంది. మంచిగా పాఠాలు పెట్టుకొని సీదా వెళ్ళిపోవాలంతే. షాద్నగర్ వెంకటేశ్వర స్వామి గుడి మస్తు ఉంటుంది గుడి. తొలి ఏకాదశి అప్పుడైతే ఇంకా క్రేజీ చేస్తారు. మొత్తం పూజలు ఇదంతా. మా షాద్నగర్లోనే బెస్ట్ ఫేమస్ టెంపుల్, ఇంకా పెద్ద టెంపుల్ ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇట్లాంటి కార్లు ఎప్పుడైనా మోటివేషన్ ఉంటుంది. ఇప్పటికైనా ఒకటి తీసుకోవాలని ఉంటుంది. రేంజ్ రోవర్ అయినా, డిఫెండర్ అయినా, క్లాస్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాయి ఆ కార్స్. ఆ మాత్రం మనం కూడా మెయింటైన్ చేయాలి, కష్టపడాలి. అంతే, కష్టపడాలి, స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఒకటి ఏంటంటే లాయల్ ఉండాలి వర్క్ మీద. మరి ఫ్రాడ్ లెక్కలు ఎక్కువ అయ్యేది. అప్పుడు కానీ మంచిగా క్లిక్ అవుతుంది. ఫోకస్ చేయాలి అంతే వర్క్ మీద. వెదర్ కానీ సెక్సీ ఉంది పోనీకి. మంచిగా సాంగ్స్ వినుకుంటే వెళ్ళిపోవాలా. ఒకప్పుడు ఈ రోడ్ ఉంటుండే మొత్తం సింగిల్ రోడ్డు, గుంతలు చిన్నమ్మ. జస్ట్ షాద్నగర్ నుండి కొత్తూరు పోనీకేనే అర్ధగంట పైన పడుతుండే ఒకప్పుడు కాదు, ఒక 2 years కింద అనుకో. ఆ ఎలక్షన్స్ ముందు వరకు మా 2 years కింద గలీజ్ రోడ్ ఉండే. అప్పట్లో వేయించేసారు మొత్తం. అసలు సింగిల్ రోడ్ ఉంటుండే అంతా. ఇక్కడ 13 kilometers పోనీకి దగ్గర అర్ధగంట పైనే పడుతుండే. మొత్తం గుంతలు అది ఇది. ఒకసారి అయితే నాకు ఈ రోడ్ మీద ఘోరంగా యాక్సిడెంట్ అయింది. అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు దయ వల్ల బతికిపోయినా. వెనకాల ఏం వెహికల్స్ రాలేవు కాబట్టి అమ్మవారి గుడి. అప్పుడు ఎగ్జాక్ట్గా ఈడ పడ్డా. ఈడనే పడ్డా. అప్పుడు మాత్రం ఘోరంగా పడ్డా. కానీ దెబ్బలు ఎక్కువ ఆకలేవు. కాలు ఒకటి గట్టే ఆగింది. కాలు మాత్రము ఇక అప్పటి నుండి మొక్కుకొని ఏదైనా క్షేమంగా రావాలంతే. అమ్మవారిని మొక్కుటే పక్కల. ఇక ఈ నుండి మన ట్రాఫిక్ స్టార్ట్. ఈ నుండి ఇక స్టార్ట్ అయితే హైదరాబాద్ వరకు, అవుటర్ వరకు ఇక ఇంత అదనుకున్న యావరేజ్ స్పీడ్ 50 అంతే. దానికి మించి ఎక్కువ పోలేము.
ఇట్లాంటి టైంలో వర్షం పడే టైంలో ఒక సన్ రూఫ్ ఉన్న కార్ ఉండి దాని సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని వర్షం పడుతుంటే నడుపుకుంటా ఆహా క్రేజీ ఉంటుంది. కానీ ఏదైనా కానీ హ్యుండైస్లా కియాస్లా రెండు ఒకటే అని కానీ సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ సిస్టమ్ బాగుంటుంది. ఈ టొయోటాలో అయితే దాని అమ్మ అది ఎందుకు ఇస్తారో ఏమో నాకు అర్థం గిట్టం కాదు. మొత్తం బేస్ మొత్తం పగిలిపోయినట్టు వస్తుంది. అసలు వేస్ట్ ఉంటుంది ఆ సౌండ్ సిస్టమ్స్. ఫార్చునర్ 4x4 తీసుకుంటే JBL సౌండ్ సిస్టమ్ వస్తుంది, లేదంటే అది గిట్టంగా రాదు. చెత్త సౌండ్ సిస్టమ్లు ఉంటాయి ఆ కార్లలో అయితే. ఫస్ట్ మెయిన్ టొయోటా కార్ తీసుకుంటే మాత్రం అట్లా సౌండ్ సిస్టమ్ చేంజ్ చేసి పాడాలి. అట్లయితేనే పీస్ఫుల్గా లాంగ్ డ్రైవ్ వేసుకోవచ్చు, పాటలు వినొచ్చు. కానీ ఏమైనా బేస్ పాటలు విన్నామన్నా మాత్రం చెవులకి అంటే ఇరిటేషన్ వస్తుంటుంది దాంట్లో పాటలు వింటుంటే అట్లా. కానీ హ్యుండైస్లో కియాస్లో మంచి ఉంటుంది మ్యూజిక్ సిస్టమ్స్. బోస్ వస్తుంది, టాప్ ఎండ్స్లోనే వస్తుంది అనుకో. కానీ వీటివి నార్మల్ స్పీకర్స్ అయినా కానీ మంచిగా వస్తాయి. కానీ టొయోటాలోకి ఏమవుతుంది, మా స్పీకర్ సౌండ్ సిస్టమ్ అయితే అస్సలు బాగుండదు. ఏముంటుంది ఎన్ని మనం పైసలు తీసుకోవడం దాంట్లో ఏమో. సో ఇంజన్కి పైసలు కడుతున్నాం అంతే మనం. ఇంకా ఇంజన్కి కడుతున్నాం. ఇంజన్కి 4 పయ్యాల వెంటిలేటెడ్ సీట్స్ లేవు. అదేని వైర్లెస్ కార్ప్లే లేదు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో లేదు, సన్ రూఫ్ లేదు, ఏం లేదు. ఇంజన్కి కడుతున్నాం అంతే. ఆ ఇంజన్కి కట్టితే ఈకో మోడ్లో నడిపితే మాత్రం వేస్ట్గా మీరు మంచిగా పవర్ మోడ్లు వేసుకొని తొక్కితే బండి గాలి ఉంటుంది. గాలి బట్ పవర్ మోడ్ అలవాటు అయితే మాత్రం నార్మల్గా నడపలేము, చేయలేము. ఇప్పుడు వచ్చిన ట్రాఫిక్ ఏమో ఫస్ట్ యూటర్న్ బంద్ చేసి పాడాలి. ముందు ఆడుంటుండే అది బంద్ చేసిర్రు. అది ముందర బోర్బండి అది యూటర్న్ తీసుకుంటుంది. దాన్ని యూటర్న్ చేయనియరు వీళ్ళు, ఓరు అది పోదు. రోడ్ మీద బండి రాని కొడుకులు గిట్ట మస్తు మంది ఉంటారు. లెఫ్ట్ సైడ్లో నుండి ఓవర్టేక్ చేస్తుంటారు తిక్కన కొడుకు. అంటే ఎట్లా అంటే లెఫ్ట్ సైడ్ అంటే అట్లా నార్మల్ లెఫ్ట్ సైడ్ కాదు, ఇట్లా మనం లెఫ్ట్ లేన్లోన్నా మనం మళ్ళీ ఇంకో బైక్లో పోయి లేన్లోకి వెళ్ళి ఓవర్టేక్ చేస్తుంటారు పిచ్చిలో అని చూడుకు. వాళ్ళతో జాగ్రత్త ఉండాలి. నిన్న నాకు అట్లానే అయింది, మస్తు పెద్ద గొడవ అయిపోయింది. కానీ ఏదో లాస్ట్కి కాంప్రమైజ్ అయిపోయింది. బస్సెస్ అమ్మ ఆడోళ్ళకి బస్ ఫ్రీ చేసినప్పుడు ఉండే బస్ ఎక్కాలంటేనే దిమాగ్ ఖరాబ్. కూర్చోనికే సీటు దొరకదు, కూర్చోనికైతే సీట్ అస్సలు దొరకదు. అన్న రోడ్డు మీద బ్రేక్ కొట్టిండు అన్న ఇట్లా కొడితే ఏం లేదు ఇక మామూలు. దీని అమ్మాయి మైలేజ్ ఇస్తలేదు, చూద్దామా ఎంత ఇస్తుంది. రీసెట్ చేసిన నార్మల్గానే నడుపుతా, మరి ర్యాష్ రేటింగ్ ఏం నడపా. ఎండేవర్ పోయింది, మస్తు ఉంది ఎండేవర్. నార్మల్గానే నడుపుతా 80, 90 అట్లా. అవుటర్ మీద క్రూజ్ పెట్టేస్తాను, ఇంత యావరేజ్ ఇస్తుంది. సగం దూరం వచ్చేసినాం. ఈనాడు అవుటర్ ఎంత 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇంక పెద్ద షాపులు దారున్నాం. ఇక నుండి ట్రాఫిక్ జామ్. ఈరోజు అంత లేదు కానీ రోజు మాత్రం వేరే ఉంటుంది ట్రాఫిక్ జామ్ గిట్టంగా. ఏం చేస్తారు ఈ రోడ్ అయిపోతే మాత్రం మనకు టెన్షన్ ఉండదు. ఇట్లా స్ట్రైట్ హైదరాబాద్ పోనీ కదా అంట, రాని కదా అంట, మామూలు ఉండదు అప్పుడు. అవుటర్ ఎగ్జామ్ ఆడ శంషాద్ ద్వారా అయితే మస్తు ట్రాఫిక్ ఉండి ఫోన్ ఇయటం లేపడానికి రాలేదు. మొత్తం లెఫ్ట్ రైట్ ఇట్లా నొక్కి పాడేసారు మొత్తం. రాజేంద్ర నగర్ ఎగ్జిట్ ఉంది కానీ ఎక్కనీకి లేదు. అదే అవుటర్ ఎక్కనీకి లేదు, అందుకే అవుటర్ ఎక్కనీకి ఆడ సగం కొండ చీల్చి పాడేసి ఆడ కడుతురు. మొత్తం దుమ్ము చూడదు, అందే కన్స్ట్రక్షన్ మొత్తం. ఇక ఆడున్న దుమ్ము మొత్తం ఆ కన్స్ట్రక్షన్దే. రాజేంద్ర నగర్ గచ్చిబౌలి మనకి ఎంత అనుకున్నా ఈయనండి ఎంత 10 minutes వెళ్ళిపోతాం. గచ్చిబౌలి 10-15 minutes అంతే. ఇక కొండ మొత్తం కొట్టి పాడేసారు. జస్ట్ ఒక ఎంట్రీ చేయడానికి అంతే ఇక కొండ మొత్తం. కానీ అసలు అవుటరే 120 క్రూజ్లో పెట్టుకొని పోతే మంచిగా. కానీ మనం 120 పోము. ఇప్పటివరకు 80, 90, 100 వచ్చిన యావరేజ్ రీడింగ్ 18 ఇస్తుంది. GLS
ఫ్రెండ్స్కి ఉండాలి కార్ అట్లాంటి, మనకు సెట్ కావాలి జిఎల్ఎస్. మనకుంటే BMW X7M X5M ఉండాలి, మంచిగా ఉంటాయి ఆ కార్స్. X5M X7M కొండ మొత్తం చీల్చేసారు, అవతల బ్యారికేడ్లు వేసారు, రోలింగ్ మస్తు ఉండాలి. Audi R8 ఎప్పటికైనా స్పోర్ట్స్ కార్ నడపాలని ఉంటుంది మేబీ ఫ్యూచర్లో మంచిగా. ఏదైనా క్లిక్ అయితే మాత్రం నడపాలి. Audi R8 క్లోజ్ అయిపోయిన వెహికల్స్ అవి ఇది ఇయడానికి ఏం తక్కువ ఉండదు. ఈ నుండి పటాన్చెరు వరకు ట్రాఫిక్ మాత్రం, ఆ పటాన్చెరు గచ్చిబౌలి వరకు ఉంటుంది ట్రాఫిక్. గచ్చిబౌలి క్రాస్ అయ్యి అవుటర్ మీద పోతే ఇక ఆ నుండి ట్రాఫికే ఉండదు, ఎక్కువ లైట్ ఉంటుంది మొత్తం. ఎట్లా అంటే ఇక మంచిగా 120 క్రూజ్ పెట్టినా అని ఎక్కువ వెహికల్స్ అది ఉండవు. అదైతే ఈ నుండి గచ్చిబౌలి వరకు అయితే మొత్తం అది కింద మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది దీని మీద. ఎట్లా దీనమ్మ ఈ టర్నింగ్ ఉంటుంది జస్ట్ ఇట్లా వేడి ఏరి అయిపోయింది. ఏంటంటే వేరే కంట్రీలో వచ్చే ఫీలింగ్ ఉంటుంది మొత్తం. ఈ బిల్డింగ్లో స్కై స్క్రేపర్స్ మొత్తం. మై హోమ్ భూజా, సారీ మై హోమ్ అవతార్, రాజ్ పుష్ప, ఈ అబ్బా వలసిన వాళ్ళు మొత్తం ఈయనే ఉంటారు. మీ అమ్మ ఈ లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం, ఇక ఈ లెఫ్ట్ రైట్ దీని అమ్మ మొత్తం అపార్ట్మెంట్. ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్ల కంటే తక్కువ ఉండదు. అవి 2 కోట్లు 3 కోట్లు పెడితే మంచిగా 3-4 ఎకరాలు భూమి వస్తుంది. అదే బైపాస్కి అయితే 2 ఎకరం భూమి వస్తుంది, 3 కోట్లు పెడుతుంది. అది రేపటి 4 కోట్లు అయితే అది ఇయడానికి అవుతుంది అనుకో. బట్ అపార్ట్మెంట్ ఒక స్టేజ్కి వచ్చినాక ఆడికే అయిపోతాయి ప్రైసెస్, దాని నుంచి హైక్ అవ్వ. అది ల్యాండ్ అయితే దాని నుంచి అన్నీ ఇక పెద్ద బిల్డింగ్లే వస్తాయి ఇక్కడికి వెళ్ళి. అంతే చిన్న కనిపించవు అన్నీ. 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు ఇంటికి ఆ ఫ్లోర్లు. ఆఫీస్లో అన్నీ మ్యాక్సిమం ఆఫీసెసే ఉంటాయి. వెనకాలేమో మొత్తం అవి ఉన్నాయి. Audi Q7 బాగుంటుంది కార్. ఈయన ఏ టైం ట్రాఫిక్ అవుతుంది బాగానే ముందల చౌరసా వరకు. నుండి ఏంబికి పోయి షూస్ ఎక్స్చేంజ్ చేసుకొని పైకి పోయి ఫుడ్ కోర్ట్లో ఏమైనా తినేసి వాళ్ళ ఇంటికి వచ్చేద్దాం. అంతే, దాని గురించి ఏం చేస్తాం మనం. బొంగులో ట్రాఫిక్ ఈడికి వెళ్ళి దీని అమ్మ గింత పెద్ద లైన్ కనిపిస్తలేదు కానీ బాబు నాకు తెలిసి 1 కిలోమీటర్ 4 లైన్ ఉంటుంది ట్రాఫిక్. లెక్సస్ ఇది LS 300H 500H 500 మస్తు ఉంటుంది లెక్సస్. అన్ని హై ఎండ్ బండ్లు అన్నీ బాగానే ఉంటాయి. పైసలు ఇయటం ఎట్లున్నాయి అట్లా ఉన్నాయి, మంచిగా ఉంటుంది. ఈ బస్సు వాడు అటు పోతలేడు ఇటు అమ్మ మొత్తం ట్రాఫిక్లో రానికి మాయమ్మో అర్ధ గంట పట్టింది అసలు. ఇంకా గ్రీన్ సిగ్నల్ వాడనే లేదు. అర్ధ గంట నా అమ్మ ఆడ టోల్ గేట్ దగ్గర అక్కడ స్టార్ట్ అయిన ట్రాఫిక్ ఇంకా గ్రీన్ సిగ్నల్ పడలేదు. ఈడ వరకు రానికి అర్ధ గంట పట్టింది. ఇది ఈడ ఆడుకొని ఇంకో 10 నిమిషాలు పడుతుంది. గుదల్దామున్నది శీలతో హారన్ ఏం కొడుతారు హారన్లు. ఈ బస్ వాడు వచ్చి గుద్దేటట్టే ఉన్నాడు. ఏఎంబి సీదా పోయి పార్కింగ్ పెట్టేసి పోయి షూస్ తీసుకొని పోయి ఫుడ్ కోర్ట్లోకి పోదాం. ఫుడ్ కోర్ట్లోకి పోయి ఏమైనా తినేసి చూద్దాం. తినేసి అంటే తినేది కాదు, క్రీమ్స్తోనే ఏదో ఒకటి తీసుకొని పోదాం. పోయి B2లో పెట్టిస్తుంది అమ్మ పార్కింగ్. B2 ఇంకా అది ఇవ్వాలి కిందికి. ఖాళీగా ఉంది కానీ లిఫ్ట్ పక్కకి పెడతాం పోయి తీసుకోపోయి రప్పున ఇట్లా పోయి ఇట్లా వచ్చేటట్టు. అన్నా ఆగన్నా తీసుకోపోతా కార్ ఆడ పార్కింగ్ చేసుకోవాలి. షూస్ రిటర్న్ ఇచ్చేసి
వేరే ఉన్నాయి తీసుకొని చూడని వెళ్ళిపో. నువ్వు ఎంట్రీ పెట్టండి మళ్ళీ ఆ తగ్గ ఎంట్రీ చేయాలి. ఇట్లాగే రైట్ పై లెఫ్ట్ పోతే ఆడుంది స్టోర్, ఆడుకు ఎక్స్చేంజ్ ఇచ్చేసేద్దాం. మ్యాక్సిమం ఫుట్వేర్ బ్రాండ్స్ అన్నీ కిందనే ఉంటాయి అండర్ గ్రౌండ్లో. పూమా ఉంది, ట్రెండ్స్ ఉంది, అడిడాస్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో అన్నీ షూస్ ఉంటాయి, అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈ వాచెస్ అన్నీ దొరుకుతాయి. మన స్టోర్ వచ్చేసింది యాక్సిస్, యాక్సిస్ కాదు అని యాక్సిస్, స్పెల్లింగ్ మిస్టేక్. అన్నకి ఇచ్చేసిన అన్న తీసిస్తాడు అది వేరే. ఏంటి ఇట్లా అనిపిస్తుంది. మా క్రీమ్స్ ఉన్న టీకా వేయలేడు, షూ తీసుకొని పోతున్నా బయట ఎండ్ అయినా తీసుకో. మన B2 కింద ఉంది కారు, ఇన్ఫినిటీ డ్రైవ్ ఇన్. మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ కలిసి అంటే ఒక ఫ్రెండ్ వస్తాడు అంతే, ఫ్రెండ్ కలిసి వెళ్ళిపోయాడు. అమ్మ మొత్తం పార్కింగ్ మొత్తం కార్లో ఉన్నాయి అన్నీ. ఇన్నోవా ఇన్నోవా ఇన్నోవా, యూ విల్ ఫైండ్ ఇన్నోవా ఇన్ ఎవ్రీ గల్లీ, ఇన్ ఎవ్రీ సందు. ఇన్నోవా ఈజ్ లవ్. ఉద్దాలు ఉంటుంది నా మామూలు ఉంటుంది. మన కారు ఏంటని నా దగ్గర ఎగ్జిట్ అట్లా పోవాలి. అమ్మ సౌండ్ అందుకే సౌండ్ సిస్టమ్ మా సిస్టమ్ నాకు బాగుంటుంది. సౌండ్ సిస్టమ్ ఈ నుండి ఎగ్జిట్ కొట్టేసినాం అనుకో ఏ టెన్షన్ ఉండదు. బయటికి పోయి క్రీమ్ స్టోన్ ఎత్తుకాలి ఫస్ట్, చుట్టుపక్కల నేను ఉన్నాయేమో క్రీమ్ స్టోన్స్. క్రీమ్ స్టోన్ ఎత్తికి కటింగ్ 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 కటింగ్, టర్నింగ్ 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 మళ్ళీ టర్నింగ్. యూ పోనా పో వెళ్ళు వెళ్ళు వెళ్ళు, క్షమించేసినాలే వెళ్ళు. ఇక్కడ లెఫ్ట్లో ఆపుకొని మామూలు ఫోన్ చేసి ఏమంటే క్రీమ్ స్టోన్ అంటే తీసుకొని రమ్మని చెప్తాం. క్రీమ్ స్టోన్ ఎత్తుకుతున్నా, క్రీమ్ స్టోన్ దొరుకుతలేదు. ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుండే ఒకటి, హైటెక్ సిటీ రోడ్కి రైట్ సైడ్లో ఉంటుండే క్రీమ్ స్టోన్. అవి ఆడింది దొరికింది క్రీమ్ స్టోన్. క్రీమ్ స్టోన్ ముందరకు యూటర్న్ తీసుకొని ఐస్ క్రీమ్ టేక్ అవే తీసుకొని వెళ్ళిపోవాలి. బాగుంది ఇక్కడ ట్రాఫిక్ ఏమో హైటెక్ సిటీ ద్వారా. కొత్త కార్నివాల్ మంచిగా ఉంది, పెద్ద 75 లక్షలు వేస్ట్. బయట డాష్ క్యామ్ మెయింటైన్ చేస్తుండే లోపల అంటే గ్రేట్. ఇట్లా మాత్రం సెన్స్ ఉండాలి డాష్ క్యామ్ మెయింటైన్ చేసే అంత, మనకే ఇంపార్టెంట్ అది. ఒకటాను ఎంత టైం తీసుకుంటుంది, దిమాగ్ ఖరాబ్ ఉంది. ఓకే ఒక యూటర్న్ మహీంద్రా B6 B9 అనుకుంటా, ఇది బాగుంది బండి. కానీ ఈవెన్ అయితేనే టెక్నీషియన్ లేడంట పాపం. అంటే రీల్స్లో వీడియోస్లో అన్నీ అవే ఉన్నాయి, ఏమన్నా అయితే టెక్నీషియన్ లేడు. 3 స్క్రీన్లు ఉన్నాయి. రైట్ కార్ పెట్టేసిన, పోయి ఐస్ క్రీమ్ తీసుకొని వద్దాం, ఫటాఫట్ బుక్ చేయించుకొని వద్దాం. మాల్లో దొరకలేదు ఐస్ క్రీమ్, నా జేబులోనే లెక్కించు. వన్ నటెలా బ్రౌనీ,
చాక్లెట్ బాగున్నాయంట. ఏ చాక్లెట్ ఇస్తుంది? స్విస్ చాకో వైట్స్. ఏది బాగుంటుంది? ఏది అర్థం కాలే. ఇవ్వండి. ఓకే. బిల్ 646 అండి. 746 అండి, 646 అండి. రెండు తీసుకున్నావు డబ్బా, ఒకటి డబ్బా తీసుకున్నా, ఇంకోటి అది వేరే తీసుకున్నా, నటెల్లా బ్రౌనీ. తీసుకున్నా అయిపోయా. క్రీమ్ స్టోన్ మంచిగా దీనిలో ఐస్ ముక్కలు గిట్ట చేసి ఇచ్చింది. బాగుంది, మంచిగా మాట్లాడింది. నేను ఇంటికి వెళ్ళా. అన్న వెనకాల కారు పెట్టిపోయాడు. కారు వెనకాల కారు పెడతారు ఏందో ఏమో. ఐస్ క్రీమ్ తీసుకున్నా అప్పుడే. ఒకటేమో బౌల్, ఐ మీన్ ఏమో డబ్బా సజెస్ట్ చేసింది ఆమె, బాగుండే డబ్బా. ఇప్పుడు ఇంకోటి నటెల్లా బ్రౌనీ తీసుకున్నా, రెండు తీసుకున్నా. ఏది మంచిగా ఉంటే అది తినేసాడు అంతే. కానీ 500 600 అవుతాయి బిల్లులు మాత్రం. తక్కువ ఐటం కావు. ఏమో నాకేం అర్థం అవుతలేదు. ఫ్రెండ్స్తో కలిసి అట్లా కలిసేసి వచ్చేసినాయి. ఇక్కడ నుండి ఇంటికి వెళ్తున్నాం. 1 hour పడుతుంది ఇంటికి పోనీకి. 9-10 అవుతుంది. అమ్మ 10 అవుతుంది ఇంటికి పోనీకి. జల్దీ ఫటాఫట్ అయిపోతుంది. గచ్చిబౌలి చౌరస్తా దగ్గర సిగ్నల్ పడితే డైరెక్ట్గా రైడ్ కొట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. 9-12 అవుతుంది టైము. ఇంటికి పోనీకి టైం పడుతుంది. జల్దీ ఫటాఫట్ వెళ్ళిపోవాలి. అమ్మ టోల్ ఇప్పుడు ఈ మూలలైనా జల్దీ పోతా అంటే ఈయన మెల్ల అవుతుంది. నేను ఎట్లా ఎగ్జాక్ట్ 1 hour పడుతుంది ఇంటికి పోనీకి. మెల్ల పోదాం. మీద మంచిగా సాంగ్స్ వినుకుంటా. అమ్మ ఇది ఎక్కడ పంచాయతీ రా, దాంట్లోకి పోయినా అయిపోతుండే. పోతానే లేదు టైంలో. అసలు ఏదో ఫారెన్ సిటీలా కార్ నడుపుతున్నట్టు ఉంటుంది. ద రిచ్నెస్ ఆఫ్ హైదరాబాద్ లుక్స్ హియర్. అంతే, రిచ్నెస్ ఈయనే అనిపిస్తుంది. కమాలేని కోమాకెల్లా పిల్ల పట్టుడు. స్వీటు నీ మాటలతో పెంచి మాకు వేసండు. ముందు వస్తే ముద్దు ఇస్తా మరో 100. ఆర్డర్ మీద వస్తున్నాం మెల్ల. 110 క్రూజ్ పెట్టుకొని వచ్చేస్తున్నాం. శంషాద్ దగ్గర వచ్చేసాం. దిగితే ఇక 1/2 hourలో ఇంట్లో ఉంటాం. 9:30 అవుతుంది. 10 కల్లా ఉంటాం ఇంట్లో. ఐస్ క్రీమ్ ఏం కరగకుండా మంచిగానే ఐస్ వేసి ఇచ్చింది అక్క. ఐస్ వేసి ఇచ్చింది మంచిగా. తొండుపల్లి వచ్చినామో లేదో అప్పుడే ట్రాఫిక్ జామ్ దిగిన. అమ్మ ఈ బస్ కోట్లకు పనిపాటు ఉండదు, రోడ్డు మీద ఆపుతారు. లెఫ్ట్ సైడ్లో మొత్తం ట్రావెలర్స్ ఆగినాయి. ఈ కొడుకులేమో ఇంక సైడ్ ఇయ్యారు. ఇంక సైడ్ రాకు బ్రో నొక్కేసిండు. మంచి పని చేసాడు. నువ్వు పో అన్న, నేను పడే నేను వస్తా. ట్రాఫిక్ అంతేం లేదు కానీ ఈ బస్సుల వల్ల కొంచెం మరీ రోడ్ మీద ఆపుతారు. రోడ్ మీద ఆపకుండా సంసారం పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది. లింగారెడ్డి కూడా ఇప్పుడే దాటినా ఇంటికి. ఇంకో 5 minutes వెళ్ళిపోతా. పోయి క్రీమ్స్తో ఐస్ క్రీమ్ ఎట్లా ఇచ్చినాక అది తినేసి
చల్లగా ఏసీ వేసుకొని పడుకోవాలి అంతే. దాని మించి ఏమి ఉండదు మనకి, అంతే ఇక అదే రొటీన్ మనది. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. ఇట్లానే మంచి కంటెంట్ డైలీ వ్లాగ్స్ మళ్ళీ వస్తా. మళ్ళీ మీకు కలుద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే షాద్నగర్ ఎంటర్ అయినా, ఇంకో 5 minutes అయితే ఇంటికి వెళ్ళిపోతా. 5 minutes అంతే. ఇంటికి వెళ్ళి క్రీమ్స్టోన్ ఇట్లా ఉన్నాం కదా, అది మంచిగా పరిచి తిని చల్ల ఏసీ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకొని మళ్ళీ పొద్దుగా లేచి జిమ్కి వెళ్ళాలి కాబట్టి పోయి చల్ల క్రీమ్స్టోన్ తినేసి దుప్పటి కప్పుకొని వండుకున్నాం అంతే. ఏసీ వేసుకొని దుప్పటి కనుక్కున్నాం. అండ్ ఇక్కడ వరకు చూసినందుకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాం. బాయ్.